వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఇంట్లో ఏ దేవతామూర్తి చిత్రపటం పెట్టుకుంటే మంచి అవుతుంది, లేదా ఏ దేవతని ఆరాధించడం వల్ల వారికి మెరుగైన ఫలితాలు లభిస్తాయి, ఆ వివరాలు మనం తెలుసుకుందాం. సాధారణంగా వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి ఏ రకంగా బలహీనతలు ఉంటాయో ఇంచుమించుగా వృశ్చిక రాశి వారికి కూడా ఆ తరహాలోనే కొంతవరకు బలహీనతలు ఉంటాం. అంటే ఏంటి ఆ బలహీనతలు అనేది కనుక చూసినట్టయితే, మేషరాశి వారికి అధిపతి కుజుడే, అలాగే వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే. అయితే మేషరాశి వారికి లాభాధిపతి శని అయితే, వృశ్చిక రాశి వారికి లాభాధిపతి బుధుడు అవుతున్నాడు. కానీ ఈ బుధుడు మరి వీరికి అశుభుడు. వృశ్చిక రాశి వారికి బుధుడు యోగకారకుడు కాకపోవటమే కాకుండా పాపిగా కూడా ఉండటం అనేది, శత్రువుగా కూడా ఉండటం అనేది కూడా జరుగుతుంది. అందుకని వృశ్చిక రాశి వారు చేసే పరిశ్రమ ఎంత కఠినమైనది ఉన్నప్పటికీ కూడా అందులో లాభాలు బాట పట్టడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే వారికి మరింత మంచి జరగాలి అంటే కనుక వ్యాపారాల కన్నా కూడా స్వతంత్ర వృత్తులు కానీ లేదా ఉద్యోగాలు కానీ చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిర్వహించాలి అనుకుంటే సాధారణంగా జీవిత భాగస్వామి పేరున కానీ లేదా అమ్మగారి పేరున కానీ చేసినట్టయితే కనుక కొంత కలిసి రావడానికి ఆస్కారం లేకపోలేదు. అయితే సాధారణంగా వృశ్చిక రాశి వారికి మనకి మేషరాశి వారి లాగానే వీరిలో కూడా ముక్కుసూటితనం అనేది ఎక్కువగా ఉండటం, లౌక్యం తెలియకపోవటం. అలాగే మేషరాశితో పోలిస్తే వృశ్చిక రాశిలో ఒకంత మొండితనం కానీ, కొన్నిసార్లు మిగతా అంటే ఏదైనా సరే జాతకంలో శనికుజులు కనుక సరిగ్గా లేకపోతే ఒక్కోసారి మూర్ఖత్వం కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు కనుక వీరి యొక్క మానసిక స్థితి అనేది ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. అంటే అతిగా మొండితనం, అతి చేదస్తం, అతిగా ఆలోచించటం, తమనుకున్నదే నిజమనుకోవటం, తమనుకున్నదే సరైన విధానం అనుకోవటం, ఈ రకమైన బలహీనతలు కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. కనుక వారి యొక్క లాభాల్ని అవి అడ్డు వేయడానికి ఒక్కోసారి మార్గాలుగా ఉంటాయి. అంటే మనం ఏదైనా సరే తెలివిగా చేసుకోవాల్సింది చేసుకోకుండా మనం రావాల్సిన లాభాల్ని సక్రమంగా పొందలేకపోవటం అనేది జరుగుతుంది తొందరపాటు చేత. అలాగే ఎవరిని నమ్మాలో వారిని సరిగ్గా నమ్మలేకపోవటం, ఎవరిని నమ్మకూడదో వారి మీద అతిగా ఆధారపడటం, దీనివల్ల కూడా వృశ్చిక రాశి వారు పొందవలసిన లాభాల్ని సక్రమంగా పొందలేకపోవటం అనేది కూడా జరుగుతుంది. మరి వృశ్చిక రాశి వారు ఏ రకమైన ఆరాధన చేసుకోవటం వల్ల ఇలాంటి బలహీనతల నుంచి ముందుకొచ్చి వారి ఇంట్లో ఆర్థిక సుస్థిరత్వం అనేది ఏ రకంగా కలుగుతుంది, అలాగే వీరు చేసే ప్రయత్నాల్లో మరి లాభాల శాతం ఏ రకంగా వృద్ధి చెందుతుంది, ఆ రకంగా మనం ఇప్పుడు పరిహారం ఏంటి అనేది తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క లాభాలు సక్రమంగా పొందాలి అంటే కనుక సాధ్యమైనంత వరకు ఏదైనా సరే అమ్మవారి ఆరాధన అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన కానీ, చండీదేవికి సంబంధించిన ఆరాధన కానీ చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కనుక చదువుకోగలిగితే కనుక ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలని నిత్యం పఠించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే సింహవాహిని అంటే మనం సాధారణంగా దుర్గాదేవిని ఎక్కువ శాతం పులి మీద ఉండటం అనేది చూస్తూ ఉంటాం. అలా కాకుండా సింహం మీద ఉన్న దుర్గాదేవి కానీ లేదా రాజరాజేశ్వరి దేవిని కానీ ఆ రకంగా కూడా పూజించినా కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంగళవారం పూట వీరు అవకాశం గుర్తు ఉంటే కనుక సింధూరం బొట్టుగా కానీ హృదయం మీద కానీ పెట్టుకోవటం వల్ల కూడా
చాలా మంచి ఫలితాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వీరు దుర్గాదేవికి సంబంధించిన చిత్రపటం ఇంట్లో పెట్టుకున్నట్టయితే, లేదా రాజరాజేశ్వరి దేవికి సంబంధించిన చిత్రపటం ఇంట్లో పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రయత్నించి చూడవచ్చు.